ఐసీయూలో పేషెంట్ ఉన్నాడంటే ఏదో ఒక 2 నిమిషాలు అట్లా చూడనిస్తారు అంతే, అది కూడా పర్టికులర్ టైమింగ్స్లో. ఎందుకండి ఎప్పుడంటే అప్పుడు చూడనిస్తే బాగుంటుంది కదా. కరెక్ట్ అండి, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే సిస్టర్స్ టేక్ కేర్ చేస్తుంటారు, మానిటరింగ్ జరుగుతుంటారు. సో ఇప్పుడు పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి, ఫీడ్ తెచ్చింటారు, ఒక 10 నిమిషాలు ఒక అర్ధ గంట తర్వాత ఇవ్వచ్చు, కానీ కొంతమంది ఏం చెప్తారు తెచ్చినాం ఇవ్వండి ఇట్లా అంటారు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇంకోటి పేషెంట్ హిమ్సెల్ఫ్ హీ వాంట్స్ పేషెంట్ అటెండెడ్ టు స్టే బై సైడ్, అది కామన్, ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుంది. కానీ అట్లా ప్రతి ఒక్కరిని అలో చేస్తూ పోయినాం అనుకోండి, వాళ్ళు మాట్లాడుతుంటారు, వేరేది ఏదున్నా సిస్టర్ని పిలుస్తారు, 10 సార్లు పిలుస్తారు. సో అవసరం లేదు యాక్చువల్గా, దాన్ని తర్వాత అయినా అడ్రస్ చేయొచ్చు. సో అట్లా చేస్తే ఇంపార్టెంట్ పేషెంట్కి ఎవరికైతే కేర్ అవసరమో ఆ పేషెంట్కి కేర్ హిండర్ అవుతుంది. విజిటింగ్ అవర్స్ పెడతారు, ఖచ్చితంగా పేషెంట్ యాంగ్షియస్ ఉన్నారు అంటే ఖచ్చితంగా పిలిపించి చూపిస్తారు. కానీ అక్కడే ఉన్నారు అంటే సిస్టర్స్ చేసుకోవాల్సిన వర్క్ వాళ్ళు చేసుకోలేరు. సో అందుకు యూజువల్గా విజిటింగ్ అవర్స్ పెడతారు.